మన బాధలు తీరడం లేదంటే అది తండ్రికి ఇష్టమైందేమో. మన జీవితంలో ఏ అభివృద్ధి లేదంటే ఆ స్థితిలోనే మనం ఉండటం తండ్రికి ఇష్టమై ఉందేమో. ఏ పని తలపెట్టినా నష్టమే కలుగుతుందంటే అలా నష్టపోవడం తండ్రికి ఇష్టమై ఉందేమో. ఎంత సంపాదించినా కుటుంబాన్ని పోషించలేకపోతున్నామంటే అది తండ్రికి ఇష్టమైందేమో. ఏ జవాబు రావడం లేదు, ఏ మార్గం కనబడడం లేదు అంటే అది తండ్రికి ఇష్టమైందేమో. ఎప్పుడూ ఖాళీ జేబుతోనే ఉండడం తండ్రికి ఇష్టమైందేమో. ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నా పరిచర్య పెరగడం లేదు, పెద్దది అవ్వడం లేదంటే ఆ చిన్న పరిచర్యలో ఉండడం తండ్రికి ఇష్టమై ఉందేమో. జీవితంలో మోసపోయి ఉండొచ్చు, తండ్రికి ఇష్టమైందేమో. మనకి నచ్చిన వ్యక్తులు మన జీవితంలో లేరేమో, అది తండ్రికి ఇష్టమై ఉందేమో. అసలు దేనికి పనికిరావు అనే మాటలు వింటున్నాము, ఆ మాటలు భరించడం తండ్రికి ఇష్టమైందేమో. మన జీవితంలో ఏ స్థితి అయినా సరే, ఏం జరిగినా సరే, ఎంత పెద్ద కీడు జరిగినా సరే, ఇలా జరగడం, నా జీవితం అలా అవ్వడం తండ్రికి ఇష్టమైందేమో అనుకుంటూ మనం ఒకసారి యేసుక్రీస్తు పడిన వేదనను జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఒక ఫెయిల్యూర్ లా ఉండటం నాకు బాధే, నా మాటలు అంటారు, అయినా పర్లేదు, నేను ఇలా జీవించడం తండ్రికి ఇష్టమేమో. ఎవరేమనుకుంటే నాకెందుకులే, ఆయన నన్ను శ్రమ పెట్టడానికి ఇష్టపడుతున్నాడుగా, ఆయన ఇష్టానికే లోబడదాం అనే స్థితిలోకి వచ్చినప్పుడు మరొక విషయం కూడా ఆ తండ్రి మనకు చెప్తున్నాడు. మై డియర్ చిల్డ్రన్, నేను చాలా మంచివాణ్ణి. మీరు రొట్టెను అడిగితే రాతిని ఇచ్చే దేవుణ్ణి కాను, మీరు చేపను అడిగితే పామునిచ్చేవాణ్ణి కాదు. మీరే మీ పిల్లలకు మంచి ఇవ్వాలని చూస్తారు. అలాంటిది నేనెంత మంచివాణ్ణి, నా పిల్లలైన మీకు ఎంత మంచి చేయాలి అనుకుంటాను. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం నుండి. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులు నియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతటికంటే ఎంత నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చెయ్యలేడు. ఇవన్నీ మన మేలు కొరకు దేవుడు అనుమతిస్తున్నాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. ఇవి కొంతకాలం వరకు మనకు అవసరం అని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. మన దేవుడు నమ్మదగినవాడు, ఆయన మంచివాడు అని చెప్తూ మనల్ని హింసించాలి అనుకునేవాడు కాదు. ఆయన చాలా మంచివాడు అని చెప్తూ మనం పడుతున్న వేదనలు, బాధలు చూసి మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన మన కోసం చేసే కార్యాలు శాశ్వతమైనవి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికేదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు.